రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామంలో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సరే, మంచిది. ఈ పూట దేవుడు నా మనసులో పెట్టిన ఒక వాక్యాన్ని ఇప్పుడు ధ్యానం చేద్దాం. గత 10 నెలల నుంచి మీకు ఒకే అంశం మీద చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. సంఘం అనే అంశం మీద మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ సంఘం అనేది ఎలా ఉండాలి, ఎలా కట్టాలి, ఇవన్నీ కూడా మనము వినుకుంటూ నేర్చుకుంటూ వచ్చాం. అయితే సంఘంలో ఏమేమి ఉండాలో కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇంకా ఏముండాలి సంఘంలో అని మనం ఆలోచన చేస్తే ఈ వారంలో ఇంకొక కోణంలో కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటయ్యా అంటే, గ్రంథంలో నుండి అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 21వ వచనం. ఎలాగనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను. చాలు, అందరు వినండి. ఇక చదువుబడిన ఈ వాక్యం సారాంశం ఏమిటయ్యా అని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, సంఘములో ఏమేమి ఉండాలో అంటే ఇంకా ఏముండే. ఈరోజు అంశం పేరు ఏమిటంటే, సంఘములో ఈ గ్రంథమును చదువుడి. చెప్పండి, మరొకసారి చెప్పండి. ఈ గ్రంథమును చదవండి అనండి. చాలు, వినండి. ఇక్కడ పౌలు గారు అనేక సంఘాలకు హెచ్చరిస్తూ చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, సంఘాలకు లేఖలు రాసేవాడు. లేఖ అంటే మీరంటారేం ప్రేమ లేఖ, ఈ లేఖలు కాదు, పరిశుద్ధమైన లేఖ. అంటే దేవుని గురించిన మర్మాలు, దేవుడిచ్చిన ఆ తలాంతు చెప్పున ఆయన ఏ సంఘానికి ఏ లేఖ రాయాలో ఆ లేఖ రాసేవాడు. ఆ లేఖ రాసిన ఆ లేఖను ఎక్కడికి పంపించేవాడు? సంఘానికి పంపించి, మీరు ఇలా ఉండకూడదు, మీరు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలని అనేక రకరకాల బోల్డ్ అన్ని విషయాలు లేఖలు రాస్తూ సంఘాలకి పంపించేవాడు. ఆ లేఖలన్నీ ఈ సంఘంలో ఉండేవారు తీసుకునేవారు. ఆ లేఖనాల్లో ఏమి రాశారో అవి చదువుకొని ఆ విధంగా నడుచుకునేవారు. అయితే ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, ఒకప్పుడు లేఖలు కూడా ఉన్నాయి లేదా? ఒకప్పుడు లేఖలు రాసేవాళ్ళే లేదా? ఒక చిన్నగా ఉన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు భలే గుర్తుకొస్తాయి. అప్పుడు ఒక కార్డు వచ్చేది. ఆ కార్డు ఉత్తరం రాసేవాళ్ళు. అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా ఇంత టెక్నాలజీ లేదు. ఎవరైనా హైదరాబాదో బెంగళూరో బొంబాయికి వెళ్ళి బతకడానికి వెళితే వాళ్ళు ఏదో రాసి పంపించేవాళ్ళు ఉత్తరం. ఏమని రాశారు? ప్రియాతి ప్రియమైన నా కుమారునికి, ప్రియాతి ప్రియమైన నా కూతురికి, ప్రియాతి ప్రియమైన నా భర్తకి, ప్రియాతి ప్రియమైన మరి వేరే రకంగా అనుకోకండి. అంటే కుటుంబ సభ్యులకు రాసి, నేను క్షేమంగా ఉన్నాను, నువ్వు క్షేమంగా ఉన్నావా అని వారు ఉత్తరం రాసి ఆ పోస్ట్ ఆఫీసులో వేసేవాడు. ఆ పోస్ట్ ఆఫీసులో ఉన్న ఉత్తరం తిరిగి మన దగ్గరికి రావాలంటే లేక ఎన్ని రోజులు పట్టేది? వారమో 10 రోజులో 15 రోజులు పట్టేది. కానీ ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఫోన్, ఇక్కడ జరిగే లోపల మనకే తెలీదు, అప్పుడే ఊరంతా తెలుసుకుని ఉంటారు. అంటే నేను అంటాను, లేఖనాలను ఆ దినాలు చదివేవారు. కానీ బైబిల్లో ఏమని రాయబడిందంటే, సంఘములో కూడా చదవాలంట. ఏం చదవాలి అని మీరు అనొచ్చు. చాలామంది చదువుతారు లేదా? చదివే అలవాటు ఉందా లేదా? కొంతమంది ఏం చదువుతారంటే, పొద్దున్నే లేస్తే ఏం చదువుతారు? పేపర్ చదువుతారు. ఇంకొంతమంది పొద్దున్నే లేస్తే ఏం చదువుతారు? మనుషులను చదువుతారు. ఇంకా కొంతమంది ఏం చదువుతారు అంటే,
ఎవరికి ఆలోచన బట్టి అవి చదువుకునేటువంటివి కూడా ఉన్నాయి. కానీ సంఘంలో లేఖలు కాదు చదవాల్సి ఉంది, గ్రంథాన్ని చదవాలంట. ఏం చదవాలి? గ్రంథం. ఏమిటి ఆ గ్రంథము? ఎవరిది గ్రంథము అని మనం ఆలోచన చేస్తే యెషయా ప్రవచన గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చాలు, అందరు వినండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంఘంలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరేమిటంటే యెహోవా గ్రంథము. చెప్పండి, మరి చెప్పండి. ఏంటి యెహోవా గ్రంథం అంటే ఏమిటి? యెహోవా అంటే ఎవరు అంటే పరమందు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సృజించినటువంటి ఆయన పేరేమిటో తెలుసా? యెహోవా. ఏం పేరు చెప్పండి? యెహోవా. ఆ యేసుక్రీస్తు వారే యెహోవా, యెహోవానే యేసుక్రీస్తు. దేవుని యొక్క గ్రంథం ఉంది సంఘములో. ఈ యెహోవా గ్రంథాన్ని మనం చదువుకోవాలంట. దేవుడు మనకిచ్చిన ఈ గ్రంథాన్ని మనం చదువుకోవాలంట. అప్పుడప్పుడు కొంతమంది సేవకులు అంటారు, వాక్యం చెప్పేటప్పుడు ఏమిటంటారంటే, దేవుడు మనకు ఒక ప్రేమలేఖను ఇచ్చాడు, ఆ ప్రేమలేఖను మనం చదవాలి అంటుంటారు. అంటే మనిషికి దేవుడు ఒక ప్రేమలేఖను రాశాడు. ఆ ప్రేమలేఖనే యెహోవా గ్రంథము. ఆ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథము. ఏ గ్రంథం ఇది? యెహోవా గ్రంథం. ఈ గ్రంథాన్ని సంఘములో మనం చదవాలంట. చాలామందికి చదువే విధానం తెలీదు. కొంతమంది చదువుతారు కానీ చదువు 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 ఏం అర్థమే కాలేదు అంటుంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ గ్రంథాన్ని మనం చదవాలా. ఈ లోకానుసారమైన చదివే కొన్ని ఉత్తరాలు ఉన్నాయి, కొన్ని పేపర్లు ఉన్నాయి, కాదనట్లేదు. కానీ ఈ పేపర్లు, ఈ లోకానుసారమైనటువంటి కొన్ని చదవడం వల్ల మనకి ఏ లాభము రావచ్చు, రాకపోవచ్చు, దానివల్ల ఏ లాభం రాదు. కానీ ప్రతి మనుషుడు సంఘ సభ్యుడిగా ఉండే ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే, దేవుడి సంఘములో మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని మనం చదవాలా. ఈ గ్రంథాన్ని మనం చదివితే అప్పుడు ఎన్నో మేలులు మనం పొందుకుంటాం. ఎందుకు ఈరోజు మనుషులకి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, వారిలో ప్రేమ అనురాగాలు ఎందుకు రావంటే అసలైన వజ్రాన్ని చదవడం మనం వదిలిపెట్టేశాం. అంటే మన పనిలో, మన సొంత కార్యాల్లో పడి ఏమిటి మర్చిపోతున్నాము? దేవుడిచ్చిన గ్రంథాన్ని చదవడము మర్చిపోతున్నాం. అందుకే మన కుటుంబంలో మన మనసులో నెమ్మది ఉండదు, మన హృదయంలో సంతోషం ఉండదు. కానీ ఏ వ్యక్తి అయితే రోజు లేచి ఈ దేవుడు మనకిచ్చిన ఈ గ్రంథాన్ని చదువుతారో ఆ వ్యక్తి ముఖం ఎప్పుడు కళకళలో ఉంటుంది. వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, వారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. కానీ కొంతమంది వారానికి వస్తే వారానికే చదువుతారు. మీరు అనొచ్చు, అయ్యా చదువు వచ్చేవాళ్ళ పరిస్థితి అయితే అట్లుంటే మరి చదువు రాను మా పరిస్థితి ఏమిటి, మాకెట్లా చదివే కొట్లా వస్తుంది అనొచ్చు. మీరు ఎప్పుడైనా, నీకు చదివే రాకపోవచ్చు కానీ ఎప్పుడైనా దేవుని గ్రంథం చదవాలని ఆశ నీకు వచ్చిందా? ఒకవేళ వచ్చి ఉంటే ఎప్పుడైనా రోజు మీరు చదవడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా దేవుడే ఆ చదివే జ్ఞానము ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఎంతోమంది చదువు రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, విద్య లేని పామరులు ఎంతోమంది ఉన్నారు. మోషే ఉన్నాడు కదా బైబిల్లో. మోషేకి ఏమైనా చదివాడా? ఏమైనా డిగ్రీలు, పీజీలు, పిఎల్ చేశాడా? ఏం చేయలేదు. ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఏం తెలుసు ఆయనకి అంటే, ఆ చదువు రాని ఆ మోషేకు దేవుడు ఏం నేర్పాడు తెలుసా? విద్యను నేర్పాడు. గ్రంథాలు రాసే, చూడండి, చదవడమే కాదు, ఏకంగా మోషే ద్వారా ఎన్నో గ్రంథాలు రాశాడు లేదా? కీర్తనలు రాశాడు లేదా? మరి అంతేంటికి కొత్త నిబంధనలోకి వస్తే యేసు ప్రభు శిష్యుల్లో ఒకడికంటే ఒకడు చదువు రాదు. ఎవరికైనా వచ్చా? ఎవరైనా బీటెక్లు, ఎంటెక్లు, డిగ్రీలు, పీజీలు చేశారా? ఎవరు చేయలేదు. అందరికి చదువు లేని మొద్దులే. దేవుడు పిలుచుకున్న వాళ్ళందరికీ కూడా చదువు లేదు, విద్య లేదు. మనకని ఈ రోజుల్లో టెక్నాలజీ వచ్చి విచిత్రమైన చదువులు వస్తున్నాయి, అంత చదువుతున్నాం. ఆ దినాల్లో వాళ్ళకి ఏ చదువు జ్ఞానం లేదు.
పేతురు గారు ఉన్నారు, ఏం తెలుసు ఆయనకి? ఆఖరికి పేతురు పత్రిక రాశాడు. వీళ్ళంతా విద్య లేని పామరులు, చదువులేని దద్దమ్మలాగా ఉన్నారు. కానీ వారికి ఏం నేర్పాడు తెలుసా? చదువుని నేర్పాడండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రయత్నించండి, ప్రయత్నించండి. నాకు చదువు రాదే, నేను ఎట్లా చదవాలి, ఎట్లుండాలి అని కొంతమంది చింత చేస్తూ ఉంటారు. చదువు రాదని చెప్పి తినుకోకుండా ఉన్నావా? చదువు రాదని చెప్పి బట్టలు కట్టుకోకుండా ఉన్నావా? చదువు రాదని చెప్పి బూతు మాటలు మాట్లాడుకోకుండా ఉన్నామా? చదువు రాదని చెప్పి పని చేసుకోకుండా ఉన్నామా? కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు మన సొంత కార్యాలే మనం చూసుకొని దాంట్లో పనిలో పడిపోయి దేవుని గ్రంథాన్ని ఏం పెడుతున్నాము? పక్కన పెడుతున్నాం. కానీ దేవుని బిడ్డలారా జాగ్రత్త. దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈరోజు వచ్చినది రేపు రాకపోవచ్చు. సమయం అనేది చాలా విలువైనది, జీవితం చాలా విలువైనది. కానీ మన ఈ చదువు అనేది, ఈ గ్రంథాన్ని ఎప్పుడైతే నువ్వు తెరిచి చదివి దేవుని అడిగి, ఒకళ్ళు చదువు రాకపోతే దేవుని అడుగు, తండ్రి నాకు చదువు రాదు, నువ్వు నేర్పేయ్యా. చదువు రాకపోయినా పర్లేదు, కానీ నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేతిలో పట్టుకొని ఒక్కొక్క అక్షరాన్ని నువ్వు పరిశీలిస్తే తప్పకుండా దేవుడు నీకు ఏ జ్ఞానం ఇస్తాడో తెలుసా? చదివే జ్ఞానం ఇస్తాడు. అంతకంటే విలువైనది రాసే జ్ఞానం కూడా ఇస్తాడు. చదువు అక్కర్లేదు. ఒకప్పుడు మన పితరులు, మన తాతలు ముత్తాతల్లో పలకలు లేవు, రాసేకి ఉన్నాయా? దినాల్లో పలకలు, బలపాలు, పెన్నులు ఉన్నాయా? అప్పుడు ఏ చదువు చదివేవారు వాళ్ళంటే ఇసుక, నేల మీద ఇసుకతో వ్రాసేవాళ్ళు. ఈ టీచర్స్లు ఎవరైనా ఉంటారు కదా చదువు వచ్చిన వాళ్ళు రాస్తే ఆ చదువును గుర్తుపట్టుకొని చదివి నేర్చుకొని ఆ దినాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు లేదా? ఆ దినాలకే ఉన్నారు. కానీ ఈ చదువు కంటే విలువైన దేవుడు మన దేవుడు ఉన్నాడు. ఆయన రాసిన ఈ ప్రేమ లేఖ అంటే యెహోవా గ్రంథాన్ని మనం సంఘములో ప్రతి ఒక్కరూ చదువుదురుగాక. కానీ దేవుని బిడ్డలారా చదవాలా? మీరు ఏముంది ఈ గ్రంథంలో? చాలామంది ఊకే చూస్తే ఇది కూడా ఒక పుస్తకంలే, ఇది కూడా ఏదో చదువులాగా ఒక నామకార్థంగా చదువుతుంటారు. అట్లా కాదు. ఈ గ్రంథంలో ఏముందో ఒకసారి పరిశీలించండి. అందుకే అంటాడు యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుడి అంటాడు. అంటే ఈ గ్రంథాన్ని ఏం చేయాలంట? మనము పరిశీలించి పరిశోధిస్తూ చదవాలంట. మరి ఏముంది దీంట్లో అంటే లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి చదవండి. ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి ఏం చేయడానికి వెళ్ళాడు? చదువుటకై నిలవచ్చుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు వారు ఒక సమాజ మందిరంలోకి వెళ్ళాడు. సమాజ మందిరంలోకి వెళితే సమాజ మందిరంలో ఏముంది? సంఘములో పరిశుద్ధ గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని ఆయన తీసుకొని చేతిలో పట్టుకొని ఏ గ్రంథాన్ని చదువుతున్నాడు తెలుసా? యెషయా ప్రవచన గ్రంథం. ఆ గ్రంథంలో ఏమని రాయబడి ఉంది తెలుసా? యేసు ప్రభు పుట్టుక గురించి రాయబడి ఉంది. యేసు ప్రభు వారు మరణము, జననం గురించి రాయబడి ఉంది. ఆయన ఎప్పుడు పుట్టాలి, ఎన్ని సంవత్సరాలు బతికాడు, ఎప్పుడు చావాలో, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక, ఒక లేఖనాల ఆధారం ప్రకారము దేవుడు ఎప్పుడో ఆ గ్రంథములు రాచించాడు. అందుకే గ్రంథాన్ని చదవండి. పనికిరాని వాటిని చదివి కొంతమంది ఉన్న పరిశుద్ధమైన ఆలోచనలు కూడా పోగొట్టుకుంటారు. కానీ ఈ గ్రంథాన్ని చదివితే మనకు ఒక పరిశుద్ధత దొరుకుతుంది, మంచి జ్ఞానం పెరుగుతుంది. అందుకే ఆ గ్రంథంలో ఏముందో తెలుసా? యేసయ్య గూర్చిన వార్త ఉంది. ఏముందో తెలుసండి? యేసు ప్రభు గూర్చిన వార్త ఉంది. ఆ వార్తను మనం నిరంతరం ఏం చేయాలా? ప్రతి దినము సంఘములో ఏం చేయాలంట? చదవాలి. ఏం చేయాలి? చదవాలి. ప్రతి దినము చదవాలి. వారానికి ఒక్కసారి కాదు, సంవత్సరానికి ఒక్కసారి కాదు. కొంతమంది మరీ దరిద్రం, మందిరానికి వస్తారు కానీ ఈ గ్రంథాన్ని తీసుకొని రారు. అది పనికి వెళ్ళేటప్పుడు
పనికి వెళ్ళేటప్పుడు ఏం చేసుకోపోతారు? వాళ్ళు పనిముట్టి ఏం కావాలో అవి తీసుకొని పోతారు లేదా? ఇప్పుడు పొలానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. పొలానికి వెళ్ళేటప్పుడు ఏం తీసి ఒట్టి చేతులతో పని చేసి వస్తారా? ఏం చేస్తారు? పొలంలో గడ్డి, పచ్చిగడ్డి తీయడానికి చేతులు ఏం పట్టుకుని వెళ్తారండి? కొడవలి, గొడ్డలి, ఇంకా వారికి కావాల్సిందని. ఈరోజు కొంతమంది చేతులు ఊపుకుంటూ మందిరానికి వస్తుంటారు. పరిశుద్ధ గ్రంథం అనేది ఎంత నిర్లక్ష్యం, చాలామందికి ఈ విలువ తెలీదు. అందుకే దేవుడు నన్ను ప్రేరేపించారు. చాలామంది చదువుతారు కానీ ఏదో నమ్మకార్థంగా చదువుతారు. ఈ గ్రంథంలో ఏముందో తెలుసా? బీదలకు సువార్త ప్రకటించే సువార్త ఉంది. ఇంకా అక్కడ చెరలలో ఉన్న వారికి విడుదల కలగజేస్తాడంట ప్రభు. గురుడి వారికి చూపు కలుగుతుందంట. నలిగిన వారిని విడిపించడానికి యేసు ప్రభు గూర్చిన ఆ సువార్త ఎక్కడ రాయబడి ఉంది? యెహోవా గ్రంథంలో వ్రాయబడి ఉంది. అందుకే సంఘములో ఉండే ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాన్ని మనం అందరం ఏం చేయాలి? చదవాలి. ఏం చేయాలి? చదవాలి. కొంతమంది మరీ పోటీ తత్వ విచిత్రంగా ఉంటారు కదా. 3000 4000 పెట్టి బైబిల్ కొంటారు. ఒకరోజు చదువుతారా? కొంతమంది మరీ దరిద్రం. కానీ చదివేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ పొద్దున్నే లేచే ప్రతి వ్యక్తి ఏం చేయాలి తెలుసా? లేవంగానే ముఖం కడుక్కొని రోజుకొక అధ్యాయమో 2 అధ్యాయాలు మనం చదవాలా. 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు మనం చదవాలా. ఎంత వీలైతే అంత రోజు ఒకేసారి చదవమని చెప్పట్లేదు. రోజుకొక అధ్యాయము, రోజుకొక 2 అధ్యాయాలు చదువుకొని ఒక అరగంట ప్రార్థన చేసుకుంటే నీ కుటుంబంలో ఎంత నెమ్మది ఉంటుంది, నీ వ్యక్తిగత జీవితంలో ఎంత సంతోషంగా నువ్వు ఉంటావు. కొంతమందికి ఎందుకు కలవరాలు, ఎందుకు గొడవలు, ఎందుకు సమస్యలు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనము పక్కన పెడుతున్నాం. అందుకే ఈ విలువైన పరిశుద్ధ గ్రంథాన్ని మనమందరం నిరంతరము చదివే ఆ జ్ఞానం ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. హల్లెలూయా. ఎంతవరకు చదవాలంటే ఈ గ్రంథాన్ని? బ్రతుకు దినములన్నిట మనం ఏం చేయాలి? గ్రంథాన్ని చదవాలా. కొంతమంది చదవరు. ఎందుకు చదవాలి అంటుంటారు. పేపర్లు చెప్పు, పేపర్లు ఎంతసేపు అయినా చదువుతారు. సినిమాలు సీరియల్ చెప్పు, గంటలు గంటలు చూస్తారు. సెల్లులు చెప్పు, ఎంతసేపు చూస్తారండి? గంటలు గంటలు. ఇంక ఎంత ఛార్జింగ్ అయిపోయేది తెలీదు, ఇంకా బ్యాటరీ అయిపోయేది తెలీదు. ఇంకా చెప్పండి అమ్మా, మొత్తం ఇంకా డేట్ అయిపోయేంత వరకు తెలియదు కదా. అంటే పనికిరాని వాటి కొరకు గంటలు గంటలు సమయం ఇస్తున్నాము. ఓ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి కనీసం ఒక అరగంటైనా సమయం ఇస్తున్నామా? కానీ మనం ఎట్లా చదవ? ఒక వారానికి ఒక్కసారి కాదు, సంవత్సరానికి ఒక్కసారి కాదు. ఎంతవరకు చదవాలంట? బ్రతుకు దినములన్నిట మనం ఏం చేయాలి? గ్రంథాన్ని చదవాల. బ్రతుకు దినములన్నిట మనం సత్యంత వరకు గ్రంథాన్ని చదువుతూనే ఉండాలి. ఆ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో ఆ చదువు ఎక్కడుంటుందంట? మన హృదయం అనే పలక మీద. ఎక్కడ చెప్పండి? హృదయం అనే పలక మీద చదివిన ప్రతి చదువు మన హృదయంలో. మీకు ఇంకొక విచిత్రమైన మాట చెప్పుదనా వద్దా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినాల్లో ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బైబిల్ అన్నీ కూడా కనుమరుగైపోతాయి. అప్పుడు ఎంత చదువుదామన్నా, నీవు లక్ష్య పెట్టి నాకు బైబిల్ కావాలన్నా దొరకని దినాలు వస్తాయి. జాగ్రత్త. దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఇప్పుడైనా ఫ్రీగానే ఇస్తున్నారు లేదా? బైబిళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు, ఫ్రీగానే పంచుతున్నారు. ఒకళ్ళు ఫ్రీగా లేకపోయినా ఒక 300 400 500 1000 రూపాయలు పెట్టి బైబిల్ కొని ఆ గ్రంథాన్ని మనం చదవాలా. ఈ చదివిన చదవంతా ఎక్కడుండాలి? హృదయంలో. ఒకరోజు బైబిల్ అన్నీ కూడా ఉండకపోవచ్చు. ఆ రోజుల్లో నీవు అంతలోపల నీ హృదయంలో ఏం చేసుకోవాలి? ఈ గ్రంథం అంతా హృదయంలో రాసుకోవాలి. ఎక్కడ రెఫరెన్స్ అంటే కొంతమంది ఉంటారంటే భలే ఉంటారు. అన్న పలానా రెఫరెన్స్ ఎక్కడుందంటే ఠక్ అని చెప్తారు. పలానా అధ్యాయం ఎక్కడుందంటే తొందరగానే చెప్తారు. ఎందుకంటే వారు చదివిన చదువు అంతా ఎక్కడ రాసుకున్నారు? హృదయం అనే పలక మీద రాసుకున్నారు. కొంతమంది చదువుతారు కానీ ఇంకా వారు చదువుతున్నటువంటి చదువులో ఉన్నటువంటి ఆ అధ్యాయంలో ఉన్నటువంటి
ఆ వచనంలో ఉండేటువంటి దాని సారాంశం తెలియదు కొంతమందికి. కానీ దేవుని ఈ రోజుల్లోనే బైబిల్ ఇవ్వడానికి పోతే బైబిల్ కాలుస్తున్నారు లేదా? వారంతా శాపగ్రస్తులు అయిపోతారు. రేపు మన తండ్రి వారిని దేవుని కొరకు సాక్షులుగా నియమించుకొనుగాక. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు మనకి సంఘంలో ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఒక యెహోవా గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఆ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి. అయితే మీరు అనొచ్చు, అన్నా మరి ఈ గ్రంథాన్ని చదివితే మనకేం లాభం కలుగుతుంది, ఎలాంటి ఆశీర్వాదం కలుగుతుంది అని మీరు ఆలోచన మీకు రావచ్చు. నేను చెప్తాను వినండి. చాలామందికి చదవడమే తెలుసు, కానీ వాటిలో ఉండే ఆశీర్వాదం కొంతమందికి తెలియదు. మరి సంఘములో యెహోవా గ్రంథాన్ని మనం చదివితే ఆ చదువు మనకి ఏమిస్తుందో తెలుసా? ఆ చదువు మనకి ఏం నేర్పుతుందో తెలుసా? ఒక 3 రకాల మేలుల గురించి చెప్పి నేను ముగిస్తాను. ఈ చదవడం వల్ల మనకి ఏ లాభం కలుగుతుందంటే, మొట్టమొదటి మాట చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి గట్టిగా. చదువుకొని ఏమంట? మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరి ఏమీ మీకు వ్రాయుట లేదు, కడ వరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము. చాలండి. ఈ చదవడం వల్ల మనకి ఏం కలుగుతుందంటే గ్రహింపు కలుగుతుందంట. చెప్పండి, మొట్టమొదటి మాట ఏమిటి? చదవడం వల్ల మనం ఏం మేలు పొందుకుంటామంటే గ్రహింపు. అందరు చెప్పండి, ఏం పొందుతాము? గ్రహింపు. ఏమిటి గ్రహింపు అంటే? చాలామంది చదువుతారు కానీ ఏముండదు, వారికి గ్రహింపు ఉండదు. గ్రహింపు అంటే చదువుతున్నటువంటి చదువుల్లో ఇది ఎందుకు ఈ అధ్యాయం రాయబడి ఉంది, ఎందుకు ఈ వచనం రాయబడి ఉంది, ఎవరి గురించి రాయబడి ఉంది అనే గ్రహింపు అనేది కొంతమందికి ఉండదంట. ఊరికే చదువుతారు. ఎన్నిసార్లు చదివామన్నా? 10 సార్లు చదివా. ఎన్నిసార్లు చదివాన్నా? 40 సార్లు చదివా అంటారు. కానీ ఆ గ్రంథములో ఉండే ఆ చదువులో ఉండేటువంటి ఆ గ్రహింపు వారికి తెలియదు. అందుకే ప్రభు అంటాడు, ఈ ప్రజలు చూచుమట్టుకు చూస్తారు కానీ గ్రహింపనే. అంటే అర్థం ఏమిటి? ఎంతసేపున్న చదువుతారు, ఎంతసేపున్న చూస్తారు, ఎంతసేపున్న వింటారు, కానీ వారికి ఏముండదంట? గ్రహింపు ఉండదంట. ఎందుకు ఈ వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు? ఎందుకు ఈ జీవితం యొక్క విలువ ఏమిటి? మనం ఎలా బ్రతకాలి, ఎలా మనము ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా కొంతమంది గ్రహింపు ఉండదు. కొంతమంది అది పశువులు ఉంటాయి చూడండి, పశువులు దానికి ఎంతనే చెప్పు ఊరికే తోలికద్దు పోతూనే ఉంటుంది. కానీ ఇది నా యజమాని పొలం వచ్చింది ఇక్కడికే అనుకుంటాయా? యజమాని పొలం వచ్చినా కూడా అది గ్రహించుకోదు. యజమాని పొలం వచ్చినా, యజమాని ఇల్లు వచ్చినా కూడా గ్రహించుకోదు. కొన్ని పశువులు, మనుషుల్లో కూడా గ్రహింపు ఉండదు. ఇక్కడికి కదా హద్దు, ఇంతే కదా నేను మాట్లాడాలి, ఇంతే కదా నేను ప్రయాసపడాలి, లేదా ఇంతే కదా నేను ఉండాల్సింది అనేటువంటి ఒక హద్దు అనేది మనుషులకి లేదు. ఎందుకు హద్దు లేదంటే నీకు గ్రహింపు లేదు. అందుకే చదవండి. ఏదో ఆదివారం వచ్చినప్పుడు ఒకటిగా చదివేది, ఇంట్లోకి వెళ్ళిన ప్రతీది మరలా సేవకుడు ఏం చెప్పాడు, ఏ వాక్యం, రెఫరెన్స్లన్నీ రాసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి మరొక్కసారి మనం దాన్ని ఏం చేయాలంట? నెమరు వేసుకోవాలా. మళ్ళొక్కసారి రెఫరెన్స్లను మనం చూసుకోవాలా. మరొక్కసారి వాటి అర్థాలేమిటో మనం తెలుసుకోవాలి. అందుకే మనం చదివేటువంటి జ్ఞానం దేవుడు మనకివ్వాలా. కొంతమంది చూడండి గ్రహించరు, చదువుతారు కానీ గ్రహించరు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. చూడండి, యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని రాసేటప్పుడు ఆయన రాసిన మాట, ఆయన తెలియజేసిన మాట ఏమిటో తెలుసా? సమయం సమీపించుతున్నది కనుక ప్రవచన వాక్యములు ఏం చేయాలంట? చదవాలి. చదవడమే కాదు, అందులో వ్రాయబడిన వాక్యములన్నీ ఏం చేయాలంట? గైకొనాల. ఏం చేయాలి? గైకొనాలి. గైకొని ఈ వాక్యం ఎవరి గురించి రాయబడి ఉంది, ఈ వాక్యం దేని గురించి రాయబడిందని గ్రహించుకోవాలి. కొంతమంది గైకొనరు, గ్రహించుకొనరు.
ఏదో ఊరికే చదవమంటే చదువుతుంటారు, ఉండమంటే ఉంటుంటారు. గ్రహింపు అనేది మనకు ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్పి ముందుకెళ్తాను. ఒక నపుంసకుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? నపుంసకుడు. ఎవరు నపుంసకుడు? నపుంసకుడు అంటే దేవుడు రెండు రకాల మనుషులు సృజించాడు. కుల మతాలు ఏమైనా సృజించాడా? గోత్రాలు ఏమైనా సృజించాడా? లేదు, రెండు రకాలు. ఒకటి స్త్రీ, ఒకటి స్త్రీ, రెండు పురుషుడు. ముందు ఎవరిని సృజించాడు? పురుషునా స్త్రీనా? పురుషుని తర్వాత రెండవది ఎవరిని సృజించాడు? స్త్రీ. ఈ రెండే. అందుకే భార్య భర్తకి ఏమై ఉండాలంట? లోబడి ఉండాలి. స్త్రీ పురుషునికి ఏమై ఉండాలంట? లోబడి ఉండాలంట. అయితే ఇంకొక వ్యక్తి కూడా ఇంకొక రకం ఉంది. అక్కడ ఆడ కాదు, ఇక్కడ మగ కాదు, ఉంటారు కదా వాళ్ళని. ఆ వ్యక్తినే నపుంసకుడు అని రాయబడి ఉంది. వీళ్ళు ఎక్కడి నుంచి తయారవుతుంటారు? స్త్రీల నుంచా? కాదు, పురుషులే స్త్రీలలాగా మారిపోతారు. వారికి 3 రకాల పేర్లు పెట్టబడ్డాయి. ఒకటి నపుంసకుడు, రెండవది చండ్రుడు. మన భాషలో ఇంక తెలుసు కదా, ఇంక అది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ నపుంసకుడు అనేటువంటి వ్యక్తి ఆ దినాల్లో ఉన్నాడు. ఆయన ఒక గొప్ప రాణిగా ఉన్నాడు. ఆమె రాణిగా ఉంటూ ఒకసారి యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. దేవుని ఆరాధిద్దాం, దేవునికి ప్రార్థించేద్దామని యెరూషలేము దేవాలయానికి వెళితే, యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాడు తెలుసా? మనమైతే మన ఇంట్లో నుంచి బండ్లు వేసుకొని వస్తాం, ఆటోలు వేసుకొని వస్తాం, బస్సులుగా అట్లా వస్తాం. యెరూషలేముకి ఎట్లా వెళ్ళాడు తెలుసండి? రథం మీద వెళ్ళాడంట. ఏమిటి మీద అండి? రథానికి ఏం కడతారు చెప్పండి? ఏమి ఎట్లున్నారు మీరు? గట్టిగా వెళ్ళి చెప్పండి. హుషారుగా ఉండండి. ఏమిటి మీద వెళ్ళాడు? రథం. రథానికి ఏం కట్టారు? గుర్రాలు. ఆ దినాలు 4 గుర్రాలు కడుతుంటారు. 2 గుర్రాలు ఇట్లా కట్టేవాళ్ళు రథానికి. గుర్రాలుగా రథం మీద వెళ్ళేటప్పుడు ఆయన వెళుతూ ఒట్టి చేతులతో వెళ్ళలేదంట. పరిశుద్ధ గ్రంథం, యెహోవా గ్రంథాన్ని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన బైబిల్ తెరిచి చూసేసరికి ఒక వచనం కనపడింది. ఏమిటి? ఒక అధ్యాయంలో ఏం కనపడిందంటే, అపోస్తుల కార్యం 8వ అధ్యాయము, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 27వ వచనం నుంచి చదవండి. అప్పుడు ఐథియోపియా రాణి అయిన కేందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించటానికి ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని, అంటే ఆమెను కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలడని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏమనగా, ఆయన గొర్రెవలె వదకు తేయబడిను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏమగుచును ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండును. ఇక్కడ చూడండి, ఈ మంత్రి ఏం చేసిందంటే, ఆమె యెరూషలేము ఆరాధన చూసుకొని ఇంటికి వచ్చేటప్పుడు దేవునికి ఇచ్చిన ఆ యెహోవా గ్రంథాన్ని చదివినప్పుడు ఏ వచనం కనపడింది ఆమెకు? యెషయా గ్రంథములో ఉండేటువంటి వచనం కనపడింది. ఆయన గొర్రెవలె వదకు తేయబడిన గొర్రెవలె మౌనంగా ఉన్నాడనే మాట కనపడింది. ఆమె చదివింది కానీ గ్రహింపు ఆమెకి లేదు. ఎవరి గురించి రాయబడింది అని అడిగినప్పుడు వెంటనే ఒక ఫిలిప్పు అనే దైవసేవకుడు ఉన్నాడు. దేవుని ఆత్మ ఆయన్ని చెప్పింది, ఇదిగో ఫిలిప్పు, పరిగెత్తుకొని వెళ్ళి నువ్వు ఆమెను కలుసుకో. ఆమె లేఖనం చదువుతుంది, వెళ్ళు గ్రంథాన్ని చదువుతుంది. ఆమెకు దగ్గరికి వెళ్ళి ఆ చదివిన వాక్యం అంతటిని కూడా నేను వివరించి చెప్పమంటే వెళితే, అప్పుడు ఈ ఫిలిప్పు వెళ్ళి, అమ్మ నువ్వేం చదువుతున్నావు అని అడుగుతాడు. వెంటనే ఆమె ఏమంటది? యెషయా ప్రవచన గ్రంథంలో ఉండే ఈ వచనాన్ని చదువుతున్నానయ్యా, ఇది ఏమో నాకే అర్థము కాదు,
ఎవరి గురించి వ్రాయబడి ఉంది అని అడుగుతుంది. అంటే ఆమె చదువుతుంది కానీ ఆమెకి ఏమీ లేదు, గ్రహించుకునే ఆ జ్ఞానము లేదు. ఈరోజు కూడా చాలామంది చదువుతున్నారు కానీ గ్రహించే జ్ఞానం కొందరికి లేదు. మరి అట్లని చెప్పి ఆదంతో అది ఏదైనా తోటలో అవ్వాదం ఎందుకు సృజించాడు, ఎందుకు పంట పెట్టాడు, ఎందుకు పెట్టమన్నాడు, ఇట్లా అడిగారు క్వశ్చన్లు. అవి కాదు, గ్రహించుకోవాలి. కొంతమందికి బైబిల్ ఏమిటంటే ప్రశ్నిస్తారు, గ్రహించుకోరు. ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు కానీ గ్రహించుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఈ స్త్రీ కూడా ఆ విధంగానే అడిగితే అప్పుడు ఏమంటాడు తెలుసా, అమ్మా ఇది నజరేయుడైన యేసు గురించి రాయబడిన వచనాలు ఇవి. పూర్వం మన పితరులలో అప్పుడే ప్రవచన గ్రంథంలో రాయబడి ఉంది, ఇది యేసుక్రీస్తు గురించినటువంటి పుట్టుక, ఆయన మరణం అని అంతా వివరించి చెప్పిన తర్వాత అప్పటికి ఏమొచ్చింది, ఆమెకి గ్రహింపు వచ్చింది. అందుకే ఆ మాట అంటాడు, నాకెవరైనా త్రోవ చూపకపోతే నాకెవరు తెలుస్తుంది, నాకు ఎట్లా తెలుస్తుంది. ఈరోజు మనమందరం చదవడం ఒక ఎత్తు అయితే వివరించి చెప్పేవాళ్ళు ఇంకొకరు. అందుకే సంఘంలో ఎవరు ఉండాలి, కాపరి ఉండాలి. కాపరి లేని సంఘం ఏమైపోతుంది, చల్ల చెదరైపోతుంది. కాపరి లేని గొర్రెలు ఏమైపోతారు, చెదరిపోతారు. అందుకే చెదరిపోకుండా ఉండడానికి కొరకు దేవుడు ఒక సంఘంలో ఒక కాపరిని నియమించాడు. ఆ కాపరి ఏం చేస్తాడంటే చదువుతున్న ప్రతి వచనాన్ని, ప్రతి అధ్యాయంలో ఉండేటువంటి ప్రతి మర్మాన్ని వివరించి సంఘానికి చెప్పినప్పుడు సంఘములో ఉండే వారందరూ ఏం చేయాలి, అప్పుడు గ్రహించుకునే జ్ఞానాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంలో తర్వాత మీరు చదువుకోండి, ఎజ్రా నెహెమ్యా ఉన్న దినాల్లో, ఆ దినాల్లో కూడా యెహోవా గ్రంథం వారి చేతిలో ఉంది. చాలామంది ప్రజలు వచ్చారు. దేవుడు ఏమన్నాడు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అన్నాడా లేదా, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఉన్న చోట నేను ఉన్నాడు అన్నాడు. ఇట్లాగే మనం ఎట్లా చిన్న మందికి కూడుకొని ఉన్నామో ఆ దినంలో కూడా ఒక చోట చిన్న మంది కూడుకొని ఉన్నారు. చిన్న మందికి కూడుకొని ఉంటే ఎజ్రా నెహెమ్యా బైబిల్ పట్టుకొని పీట వేసుకొని కింద పాదముల కింద వేసుకొని పీట మీద నిలబడి అప్పుడు ఏం చదువుతున్నారు తెలుసా, ఈ యెహోవా గ్రంథాన్ని చదువుతుంటే వాళ్ళందరూ చదువుతున్న ఆ వాక్యం మీద ఏం పెట్టారు, మనసు పెట్టారు, మనసు నిలిపారు. ఈరోజు సేవకుడు వాక్యం చెప్తుంటే కొందరు మనసు ఎక్కడో ఉంటుంది కదా, వాక్యాన్ని ఇక్కడ చెప్తుంటే కొందరు మనసు ఎక్కడ ఉంటుంది, ఇంటి మీదో పని మీదో. కొంతమంది మరి ఇంకా కూర తెచ్చాను, మటన్ తెచ్చాను, పిల్లి తినిందో, కుక్క తినిందో, నక్క తినిందో, ఇదే. కానీ దేవుని బిడ్డలారా, నీ మనసు ఎక్కడుందో నీ హృదయం అక్కడే. ఇంకోటి, నీ ధనం ఎక్కడుండునో అక్కడ నీ హృదయము. అంటే కొంతమంది మనసంతా డబ్బు మీద ఉంచుతారు, కొంతమంది మనసంతా ఇంకోటి దాని మీద పెడతారు. వాటి మీద వీటి మీద కాదు మనం పెట్టాల్సింది, యెహోవా గ్రంథం మీద మనం పెట్టాలి. హల్లెలూయా. ఆ గ్రంథాన్ని సేవకుడు వివరించి చెప్పినప్పుడు మన మనసంతా, మన చెవులంతా ఎక్కడుండాలి, చెప్పే వాక్యం మీద ఉండాలి. ఆ వాక్యం ఏమైపోతుందంటే మన హృదయంలో స్థిరపరచబడుతుంది. ఆ ఎజ్రా నెహెమ్యా ఉన్న దినాల్లో వారందరూ వింటుంటే వారందరూ బోర్న ఏడ్చారంట. ఎందుకు ఏడ్చారు, వాళ్ళకే పని లేదా అంటే వాక్యం అనేది ఉన్నట్లుగా చదువుతుంటేనే, అర్థాలు చెప్తుంటేనే వారు ఏమైపోయారు తెలుసా, మా బతుకులు ఇట్లున్నాయి కదా, మేము ఇట్లున్నాం కదా, మేము మారాలి, మా జీవితాలు మార్చుకోవాలి అని చెప్పి ఆ చదువుతున్న వాక్యానికే ఏం చేశారు తెలుసా, గ్రహించుకొని వారందరూ మారు మనసు పొంది దేవుని కొరకు మరింతగా ప్రకాశింపబడి దేవుని రాజ్య సువార్త విస్తరింపజేశారంట దినాల్లో. ఈరోజు వాక్యాన్ని చెబుతుంటే మనం ఏం చేయాలి తెలుసా, ఏడవాలంట. ఏం చేయాలంట, ఏడవాల. ఎందుకు ఏడాలి, ఊరికే ఏడుపు కొందరికి ఊకే వస్తుందా అంటే, గ్రహించుకున్నవాడు ఏడుస్తాడు, గ్రహింపు లేని వ్యక్తి ఏదో ఈ చెవితో వింటాడు, ఈ చెవితో. గ్రహించుకునే వ్యక్తి అయితే ఏం చేస్తాడు, తర్వాత ప్రార్థన, చివరి ప్రార్థనలు ఏం చేస్తాడు తెలుసా, చెప్పబడిన వాక్యాన్ని తన హృదయంలో నెమరు వేసుకొని హృదయంలో భద్రపరుచుకొని ఏం చేస్తాడు తెలుసా, దేవుడు ఈ వారం నాతోనే మాట్లాడాడు, దేవుడు ఈ వారం నాతోనే అని చెప్పి గ్రహించుకుంటాడు. ఆ గ్రహింపును బట్టి మనిషి రోజు రోజు ఏమవుతాడంటే ఆత్మీయంగా మారాలని ఇష్టపడతాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే సంఘములో యెహోవా గ్రంథాన్ని మనం చదివితే ఆ చదివిన యెహోవా గ్రంథం మనకి ఏమిస్తుంది, గ్రహింపును ఇస్తుంది. రెండవ మాట ఏమిటంటే దానియేలు గ్రంథము
త్వరగా చదవండి, ముగించేసుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంటుంది, చదవండి. ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి గనుక దాని భావమును తెలియజేయుటకును ధరించుకొని అందుకు దానియేలు ఇట్లా నేను చాలు ఇక్కడ వినండి. మీరు తర్వాత 5వ అధ్యాయం 1వ వచనం నుంచి తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకునండి. ఇక్కడ ఆ దినాల్లో బెల్షస్సరు అని రాజు ఉన్నాడు. ఎవరండి? బెల్షస్సరు. చెప్పండి, ఏం పేరు చెప్పండి? అరే చెప్పండి అమ్మ, నోళ్ళు తెరవండి. ఏం పేరు చెప్పండి? బెల్షస్సరు. ఈయన ఒక రాజుగా ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే దేవాలయంలో ఉండే బంగారు వస్తువులన్నీ, గిన్నెల్లో, పాత్రలన్నిటిలో అపవిత్రపరిచాడు. వాస్తవానికి మందు దేంట్లో తాగాల? లోకస్తులు ఏం చేస్తారంటే మందు తాగే వాళ్ళకి సపరేట్ గ్లాసులు ఉంటాయి లేదా? మందు తాగే వాళ్ళకి సపరేట్ ఉంటాయి లేదా? కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంటే దేవాలయంలో ఉండే బంగారు పాత్రలను, వెండి పాత్రలన్నీ కూడా ఉన్నాయి కదండి, ఆ వెండి పాత్రలన్నిట్లో ఏం కలిపాడు తెలుసా? ద్రాక్షరసం, మందు కలిపి మందు తాగాడు. మందు తాగుతూ విందు ఏర్పాటు చేశారు. ఆ మాటకు దేవునికి కోపం వచ్చి దానియేలుకు ప్రత్యక్షమే ఏం చేస్తాడు తెలుసండి? అక్కడ మీరు 5వ వచనం చదివితే అక్కడ ఎక్కువ మాట రాయబడి ఉంటుంది. 4వ వచనం నుంచి చదవండి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుమును, కర్రరాయి అను వాటితో చేసిన దేవదూతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తము వ్రేళ్ల కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయచ్చు నట్టుండెను. రాజు హస్తం వ్రాయట చూడగా అతని ముఖము వికారమైను, అతడు మనసునందు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. ఇక్కడ వినండి, ఎప్పుడైతే దేవాలయాన్ని అపవిత్ర పరిచాడో దేవుడు ఏం చేశాడు తెలిసి? మాట బాగా వినండి. గోడ మీద వాక్యాన్ని రాశాడంట. ఎక్కడ? వినండి, నేను నన్ను చూడండి అందరూ. ఎక్కడ రాశాడు? గోడ మీద. ఎప్పుడు అంటే ఎప్పుడైతే మందిరంలో ఉన్న వస్తువులన్నీ అపవిత్రపరిచాడో, ఆ మందు దాగి ఇష్టానుసారంగా దేవుడు కానీ దేవుడు స్తుతించారో, వెంటనే బెల్షస్సరు రాజుకి దేవుడు ఒక హెచ్చరికతో కూడుకున్న ఆ వాక్యాన్ని రాశాడు. ఎక్కడ రాశాడు? గోడకు వచ్చిందంట. సొర గోడకు వస్తే అది ఏ భాషలో ఉంది నీకు అర్థం కాలేదు. ఏంటి గోడ మీద ఈ ఏమో రాసినారేంటి, ఎవరు రాశారని చెప్పి అర్థం కాకపోతే ఆ దినాల్లో దానియేలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మంచి జ్ఞానం పొందుకున్నవాడు, దేవుని మర్మాలతో నిండుకున్న వ్యక్తి. అక్కడికి మాంత్రులు, సామంతులు అందరూ ఎంతోమంది జ్ఞానులున్నా ఎవరు కూడా దాని అర్థం చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలుని పిలిపించారు. అయ్యా, నీ గోడ మీద రాసినటువంటి ఆ రాసిన చదువును అర్థం చెప్పేవాడు ఒక్కడే ఒకడు, ఆయన పేరే దానియేలు. ఆయన పిలిపియండి. ఆయన నీ గోడ మీద రాసిన అక్షరానికి ఉండేటువంటి, ఆ చదువుకుండేటువంటి ఆ జ్ఞానాన్ని నీకు నేర్పుతాడు, దాని అర్థాన్ని తెలియజేస్తాడంటే వెంటనే దానియేలు పిలిపించారు. దానియేలు వచ్చాడు, బెల్షస్సరు దగ్గర నిలబడ్డాడు. దానియేలు, నీవు జ్ఞానుల కంటే మహాజ్ఞానం కలిగిన వాడు, నీవు దైవాత్మ పొందుకున్న వ్యక్తి. ఇదిగో గోడ మీద రాసిన ఈ వ్రాత ఏమిటో నాకు అర్థము చెప్పమన్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? దానియేలు దేవుడితో మాట్లాడితే దేవుడు దానియేలుతో మాట్లాడాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆయనకి కలగబోయే అపాయాన్ని గురించి తెలియజేశాడు. ఇక నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, చదవటం వల్ల ఏం కలుగుతుంది? ముందు మొట్టమొదటిగా గ్రహింపు కలుగుతుంది. రెండవదిగా మనం ఎంత చదివితే అంత దేవుడు మనతో మాట్లాడతాడు. ఏం చేస్తాడండి? మాట్లాడతాడు. అంటే ఎప్పుడు మాట్లాడతాడు? ఎప్పుడైతే యెహోవా గ్రంథాన్ని నువ్వు చదువుతావో అప్పుడు దేవుడు నీతో. చాలామంది అంటారు కదా, ఏమంటారు? దేవుడే ఉంటే నాతో మాట్లాడతాడా?
దేవుడే ఉంటే నాకు కనబడతాడా, దేవుడే ఉంటే దేవుడు లేడేమో అనుకుంటారు. చాలామంది దేవుడు మీతో మాట్లాడుతున్నాడు లేదా, వింటున్నారు లేదా? ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు ఒకసారి హల్లెలూయా చెప్పండి. అంటే మీకేం అర్థం కాలేదా నేను చెప్పే మాట? వినండి, దేవుడు కూడా మాట్లాడతాడు సంఘంలో. మీరనో చెట్ల మాట్లాడతాడనా? దేవుడే ఉంటే పైనుంచి ఆకాశం నుంచి దిగి వచ్చి ఇదిగో నా ప్రియులారా నేనే నీకు యేసు ప్రభువును అని మనతో ఇట్లా మాట్లాడతాడా? ఆయన మాట్లాడే విధానాలు 4-5 రకాలు ఉన్నాయి. ఎట్లా మాట్లాడతారు తెలుసా? ఒకటి, వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేని ద్వారా? వాక్యం ద్వారా. రెండవది సేవకుల ద్వారా మాట్లాడతాడు. మూడవది కళల ద్వారా మాట్లాడతాడు. నాలుగవది దర్శనం ద్వారా మాట్లాడతాడు. ఐదవది దేవుని స్వరం ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు ఈ దినాల్లో ఎట్లా దేవుడు మాట్లాడతాడంటే వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు లేదా? ఎట్లా? దీని ఆధారం ఏమిటంటే యోహాను సువార్త 1:1 ఏమని రాయబడి ఉంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను అనే మాట ఉందా లేదా? అంటే ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యము ఎవరైతే సంఘంలోనికి వస్తారో వారం వారం ప్రతి విశ్రాంతి దినమున వచ్చిన వారందరితో దేవుడు ఎట్లా మాట్లాడతాడంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. రెండవది సేవకుని ముఖాంతరం నుంచి మాట్లాడతాడు. మూడవది కళ ద్వారా మాట్లాడతాడు. కొంతమందికి కళ ద్వారా మాట్లాడతాడు. కొంతమందికి దర్శనమిచ్చి మాట్లాడతాడు. కొంతమందికి ఇంకెట్లా మాట్లాడతాడు? తన స్వరంతోనే మాట్లాడతాడు. ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం దేవుని స్వరం వింటున్నాము, కానీ ఇది ఏం చేసుకోవట్లేదండి, గ్రహించుకోవట్లేదు కొంతమందికి. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలుతో ఏమిటితో మాట్లాడు తెలుసా? దేవుడితో ఒక స్వరంతో మాట్లాడాడు. బెల్షస్సర్ అని రాజు ఉన్నాడు కదా, ఈ వ్యక్తికి ఎట్లా మాట్లాడాడు దేవుడు? సేవకుని ద్వారా. అంటే ఇప్పుడు తనకి కలగబోయే అపాయం అంతా ఎవరు చెప్పారు? దానియేలు చెప్పాడు. దానియేలుకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాటే సేవకుడు ఎవరికి చెప్పాడు? బెల్షస్సర్ అని రాజుకి చెప్పాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవాలి. చదివితే అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడతాడు, నిన్ను హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, ఇంకా నిన్ను ఓదారుస్తాడు, బలపరుస్తాడు. అందుకని ఆయన వాక్యం మన పాదములకు దీపం లాంటిది, ఆయన మాట అగ్ని లాంటిది, ఆయన మాట జీవపు లాంటిది. అందుకే మాట్లాడతాడు ఆయన. ఈ ప్రార్థన అయిపోయిన వెంటనే, ఈ వాక్యం అయిపోయిన వెంటనే చివరి ప్రార్థనలో దేవుడు అందరితో మాట్లాడతాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే మనం ఏం చేయాలి తెలుసా? మెల్లని స్వరంతో దేవుడు మాట్లాడుతుంటే అప్పుడు ఎట్లయినా మనము మౌనంగా ఉండి ఆయన స్వరాన్ని వినాలి. కొంతమంది వినరు, కొంతమంది ఇంక ఎప్పుడెప్పుడు ముగిస్తాం, ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు తిందాం, ఎప్పుడు పడుకుందామా, ఇట్లాంటి కలవరంతో ఉన్న వాళ్ళతో దేవుడు ఎంత మాట్లాడినా కూడా వాళ్ళు గ్రహిస్తారంటారా? గ్రహించరండి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడి చదవండి. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులు ప్రవక్తులను జనులందరూ వినిరి, జనులందరికీ ప్రకటింపవలెనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తర్వాత యాజకులను ప్రవక్తలను జనులందరినీ అతనిని పట్టుకొని నీవు మరణ శిక్ష నొందక. అంటే ఆ దినాల్లో, ఇర్మియా ఉన్న దినాల్లో ప్రజలందరూ కూడా పాపములో ఉంటే, శాపములో ఉంటే అందరితో దేవుడు మాట్లాడాలి లేదా? ఎట్లా మాట్లాడాడంటే ఇర్మియాని ప్రవక్తను దేవుడు ఎన్నుకొని ఇర్మియా ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇట్లా నా మాట చెప్పు అంటే దేవుడు ఏ మాట అయితే చెప్పమంటాడు ఆ మాట ఈ సేవకుడు వెళ్ళి ఏం చెప్పాలి వారికి అంటే అప్పుడు దేవుడు మాట్లాడినట్లే కాదా? మాట్లాడినట్టే. ఈరోజు వాక్యం ద్వారా సేవకుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడినట్లే కాదా? మాట్లాడినట్లే. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడిన సేవకుడు ఆ సేవకుని ముఖాంతరం నుంచి దేవుని మాట వినబడుతుంటే మనమందరము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు
ఆ వాక్యాన్ని మనందరం సద్దును చేసుకొని దాని ప్రకారం జీవించదుముగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. చూడండి, ఈరోజు కనిపెడుతున్నారా? కనిపెడుతున్నారు ఎవరైనా? దేవుడు ఎన్నిసార్లు మాట్లాడతాడంట? వినండి వినండి, అందరు తలలు ఎత్తండి, గట్టిగా వెళ్ళి చెప్పండి. ఎన్నిసార్లు మాట్లాడతాడంట? ఒక్కసారి మాట్లాడతాడు, తప్పితే 2సారి మాట్లాడతాడు. ఇంకా దేవుడు కొద్దిగా ఓపుకుంటే 3సారి మాట్లాడతాడు. ఇంకా నీ వెనుక దాన్ని గ్రహించుకోకుండా నీవు ఉంటే వెనుకో, అప్పుడు నీతో మాట్లాడు, వేరే వాళ్ళతో మాట్లాడతాడు. అప్పుడు అందుకే ఈ మాట రాయబడింది, దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. అవును కదా, దేవుడు నాతో మాట్లాడాడు, బాప్తిసం తీసుకోమన్నాడు కదా, సేవకుడు పదే నన్ను హెచ్చరిస్తాడు కదా, నేను బాప్తిసాన్ని తీసుకోవాలి కదా, రక్షణ పొందాలి కదా, సేవకుడు నన్ను ఇన్నిసార్లు ఎందుకు నన్ను హెచ్చరిస్తున్నాడు అన్న, పలానా రోజు నీకు అపాయం కలుగుతుంది, ఎందుకు సేవకుడు నాకు పదే చెప్తున్నాడు అనే గ్రహింపు మనుషులకు ఉందా? ఏదో ఆయన చెప్తాడు టైంపాస్కి, మనము విందాం, ఈ చెవితో ఏందాం, ఈ చెవితో అంటే మనుషులు నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారు. కానీ అపాయాలు వచ్చినప్పుడు ఏం తెలుసుకుంటారంట? సేవకుడు చెప్పే ప్రతి మాట గ్రహిస్తారు. ఎప్పుడు? అపాయాలు కలిగినప్పుడు, ఎప్పుడు ఆపదలు వచ్చినప్పుడు. అప్పుడు నువ్వు ఎంత మారాలనుకుంటే, నీకు ఈ ఇచ్చిన సమయం నువ్వు పోగొట్టుకుంటే ఎంత మారాలని నీకు ఏం ప్రయోజనం కలుగుతుందా? లేదండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడే నీవు ఆ మాటకి నువ్వేం చూపాలా? విధేయత చూపాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడే నువ్వేం చూపాలి? దేవునికి లోబడాల. దేవుడు మాట్లాడుతున్నప్పుడే నీ ప్రవర్తన సరి చేసుకోవాలా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఆ దేవుని మాట విని ఎప్పుడైతే మనము ఆ మాట ప్రకారం బ్రతుకుతామో, వారు 100 ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు. గట్టిగా లేలు అని చెప్పండి. ఇప్పుడు చదువు ద్వారా మనకి ఏం కలుగుతుంది? గొప్ప మేలు. మొట్టమొదటికి ఏం మేలు కలుగుతుంది? చదవడం వల్ల మనకి ఏం కలుగుతుంది? గ్రహింపు. రెండవది, చదవడం వల్ల దేవుడు మనతో మాట్లాడతాడు. మూడో మాట, చివరికి ఒక రెఫరెన్స్ చదవండి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 31వ వచనం. బాగా చదవండి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. హల్లెలూయా. మూడవదిగా, చదవడం వల్ల ఏం పొందుతామంటే ఆదరణ పొందుతాం. గట్టిగా చెప్పండి, ఏం పొందుతామండి? చాలామందికి ఈరోజు ఆదరణ లేదు. ఉందా ఆదరణ? నెమ్మది ఉందా? సమాధానం ఉందా? సంతోషం ఉందా? లేదు. మరి ఎవరు నిన్ను ఆదరిస్తారంటే, దేవుడిచ్చిన ఈ యెహోవా గ్రంథాన్ని మనకు ఏమిస్తుంది? ఆదరణ. ఎట్లిస్తుందంటే, నువ్వు చదువుతున్నప్పుడు నీకేం కలుగుతుంది తెలుసా? ఆదరణ, నెమ్మది. మీకు చాలాసార్లు చెప్పాను, నాకు చాలాసార్లు కొన్నిసార్లు నెమ్మది లేకపోతే ముందు బైబిల్ తీసుకొని బైబిల్ దగ్గర కూర్చుంటాను, బైబిల్ తీసుకొని చదువుతాను. చదవడం వల్ల నాకేం కలుగుతుంది అంటే ఆదరణ కలుగుతుంది. కొద్దిగా కష్టం వస్తే కొద్దిగా వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు 10 మందికి చెప్పుకోను. నాకు ఈ సమస్య వచ్చింది, ఈ బాధ వచ్చిందని 10 మందికి చెప్పుకోను. మనుషులకు చెప్తే ఆదరించవచ్చు, ఆదరించక పోవచ్చు. ఈరోజు మనల్ని ఆదరించినట్లే ఆదరించి కొంతమంది మన మీద మరలా తప్పులు మోపేవాళ్ళు ఉన్నారు లేదా? మరలా మనసును కృంగదీసేవాళ్ళు ఉన్నారు లేదా? అయితే మనుషులకు కాదు మనం చెప్పాల్సింది. ఒకవేళ బాధ కలిగిందా, శ్రమ కలిగిందా, ఇబ్బంది కలిగిందా, నీవెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు నీకు ఇచ్చిన యెహోవా గ్రంథం అనేది ఉంది, దాన్ని తీసుకొని చదువు. ఒక 2-3 అధ్యాయాలు చదివితే అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు గ్రహింపిస్తాడు. ఏం చేస్తా తెలుసా? ఆ వాక్యం నీకు ఏమిస్తుంది? ఆదరణ ఇస్తుందండి. మనుషులు నిన్ను ఆదరించకపోవచ్చు. అయ్యో, ఈ వ్యక్తి బాధల్లో ఉందే, ఈ వ్యక్తి కష్టాల్లో ఉన్నాడే, ఇతన్ని ఆదరించాలి, ఇతన్ని సేద తీర్చాలి, ఇతన్ని ధైర్యపరచాలనే మనుషులకు లేకపోవచ్చు. కానీ దేవుని వాక్యానికి ఉంది. ఈ వాక్యాన్ని ఎవరైతే చదువుతారో ఈ వాక్యం మనందరికీ ఆదరణ కలుగజేయునుగాక. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం.
ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడింది, చదవండి అదొక్క మాట. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయమును క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడును. చూడండి, బాధలలో కన్నీళ్ళలో ఉన్నవారిని ఆదరించే వాళ్ళు ఉన్నారంటారా? మరలా 4 మాటలు మాట్లాడి గాయపరిచే వాళ్ళు ఉన్నారు, కానీ మరలా లేనిపోని మాటలు మాట్లాడి మన హృదయాన్ని గాయపరిచే వాళ్ళు ఉన్నారు, కానీ ఆదరించే వాళ్ళు ఉన్నారా? కానీ ఆదరించేవారు ఒకరే ఒకరు, అదే దేవుని గ్రంథము. హల్లెలూయా. కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్నప్పుడు చదవండి, ఆ చదువు నీకు ఆదరణిస్తుంది, బాధలలో నెమ్మది. అదేదో పాట పాడతారు కదా, నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బాధలలో దేవుని బిడ్డలారా, బాధలలో ఏమిస్తుంది మనకు ఆదరణ? వాక్యం. దేవుని గ్రంథం మనకు బాధలలో నెమ్మదిస్తుంది. దేవుని వాక్యం మన హృదయంలో ఏమిస్తుంది తెలుసా? సంతోషాన్ని ఇస్తుంది. యెషయా గ్రంథం 66:13 వచనం తర్వాత మీరు చదువుకోండి. ఒకని తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటాడు. అంటే తల్లిలా తండ్రిలా ఎవరు తెలుసా మనకు? అందరు బైబిల్ చూపండి, ఇట్లా అందరు పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. బాధలలో కష్టాల్లో వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి చెప్పుకోకండి, ఎవరికి చెప్పండి? ఇట్లా ఇట్లా పట్టుకోండి అందరూ. ఇక నుంచి మన కష్టాలు బాధలు ఆదరణ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వెళ్ళండి. ఈ యెహోవా గ్రంథం ఏం చేస్తుంది? మనల్ని ఆదరిస్తుంది, మన బాధలలో నెమ్మదిస్తుంది, కష్టాలను మనకు తోడై ఉంటుంది. నేను అదే చెప్తుంటాను, ప్రతి మనిషి కన్నీళ్ళు బాధలు వచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. నేనైతే రోజుకి ఒక 4-5 అధ్యాయాలను చదువుతా. రోజుకి ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే, అది రాత్రనక మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు బైబిల్ పట్టుకుంటే కాసేపు చదివే లోపల మనసులో ఉండే బాధ అంతా తొలగిపోతుంది, మనసులో ఉండే ఆ చింత అంతా తొలగిపోతుంది, హృదయంలో ఉండే ఆ కన్నీళ్ళ బాధ అంతా తొలగిపోయి మరలా మనం ఆదరింపబడతాం. ఆదరింపబడిన మనము మరింతగా దేవుని కొరకు ప్రకాశిస్తాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం ఏం చేయాలి? ప్రతి విశ్రాంతి దినం ఏం చేయాలంట? చదవాలంట. చదవడం వల్ల మనకి ఎన్ని రకాల మేలులు ఉన్నాయి? 3 రకాల మేలులు. ఒకటి చెప్పండి, సంఘంలో ఏం చదవాలి? యెహోవా గ్రంథాన్ని చదవాలి. ఈ చదవడం వల్ల మనకి ఏం కలుగుతుంది? మొట్టమొదటిగా గ్రహింపు కలుగుతుంది. రెండవది దేవుడు మనతో మాట్లాడతాడు. మూడవది చదవడం వల్ల మనం ఏం పొందుతాం? ఆదరణ పొందుతాం, నెమ్మది పొందుతాం. మనము మన కుటుంబం నిరంతరం సంతోషంగా జీవించదముగాక.